హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాక్ట్స్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి. సో ఫ్రెండ్స్, వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ ఫోటోని ఒక్కసారి చూడండి. ఈ ఫోటోలో ఉన్న నెంబర్లలో కొన్ని నెంబర్స్ తేడా ఉన్నాయి. అవి ఏంటనేది మీ కళ్ళకు కనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. అలా వీడియో లైక్ చేసి కొత్తగా చూస్తున్నారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకేమాత్రం మార్చం చేయకుండా లెట్స్ బిగిన్ ద షో. పూరి జగన్నాథ్ టెంపుల్ మీద ఉండే ఈ సుదర్శన చక్రం 20 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. అలాగే 1 టన్ను బరువు ఉంటుంది. ఇది ఆలయం పైన అమర్చబడి ఉంటుంది. పూరి నగరంలో ఏ మూల నుండి చూసినా కూడా ఈ సుదర్శన చక్రం కనిపిస్తుంది. మీరు నుంచున్న స్థానంతో సంబంధం లేకుండా ఈ సుదర్శన చక్రం మీకు ఎదురుగా ఉన్నట్లు అనిపిస్తుంది. అంగారకుడి మీద జీవం ఉందో లేదో ఇప్పటికీ తెలియదు. కానీ జీవాన్ని తలపించే ఆకారం ఒకటి ప్రత్యక్షమైంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ చెందిన క్యూరియాసిటీ రోవర్ అంగారకుడి గెల్బిలం వద్ద విచ్చుకున్న పువ్వు లాంటి రాయిని గుర్తించింది. నాణ్యవంత సైజులో ఉన్న ఇది సైంటిస్టులను ఆకట్టుకుంటుంది. అంగారకుడి మీద నీరు పారే కాలంలో నీటితో పాటు ప్రవహించిన ఖనిజాలు రాయి చుట్టూ పోగుబడి ఉండవచ్చని భావిస్తున్నారు. అరటిపండు తినేందుకు ఉత్తమమైన సమయం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల మధ్య అని నిపుణులు చెబుతున్నారు. అలాగే మధ్యాహ్నం భోజనం తర్వాత కూడా అరటిపండు తినవచ్చు. కానీ సాయంత్రం రాత్రి అరటిపండు తినడం వల్ల శరీరంలో మోకస్ తయారవుతుంది. ఇది శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. అందుకే అరటిపండు రాత్రి తినకపోవడమే బెటర్. ఏరియా 51 1955లో అమెరికా సైన్యం ఆ పరిసర ప్రాంతాల్లో నిఘాను ఏర్పాటు చేసింది. అమెరికా సైన్యం ఏర్పాటు చేసిన నిఘా విమానాన్ని చూసి అక్కడ ప్రజలు నిజంగానే అక్కడ ఏలియన్స్ తిరుగుతున్నాయని అనుమానించేవారు. తర్వాత కాలంలో అమెరికా ఒక బేస్ ని ఏర్పాటు చేసి ప్రయోగాలు చేయడంతో అక్కడ ఏలియన్స్ పై ప్రయోగాలు జరుగుతున్నాయని, ఓ ఏలియన్స్ సంబంధించిన దానిపై ప్రయోగాలు చేస్తున్నారని వదంతులు కూడా గట్టిగా వినిపించాయి. అందుకే ఆ ప్రదేశంలోకి ఎవరిని అనుమతించారని అంటున్నారు. ఏరియా 51 ప్రాంతంలో ప్రజలు చాలాసార్లు యూఎఫ్ఓలు చూశామనే వార్తలు కూడా వచ్చాయి. ఆ పరిసర ప్రాంతాల్లో ఇల్లు, దుకాణాలు వంటి వాటితో ఏలియన్స్ బొమ్మలు దర్శనమిస్తూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో భూగ్రహ వాసులకి స్వాగతం అనే ఏలియన్స్ బోట్లు కూడా కనిపిస్తూ ఉంటాయంట. ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో, అక్కడ ఏం చేస్తున్నారో కూడా ఇప్పటికీ రహస్యంగానే ఉంచుతుంది ఆ దేశ ప్రభుత్వం. ఏ దేశంలో ఎక్కువగా ఎయిర్పోర్ట్లు ఉన్నాయని చాలా మందిలో కన్ఫ్యూజన్ ఏర్పడుతూ ఉంటుంది. అయితే మనందరికీ తెలిసిందే, అమెరికా ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్లో ఉంది. అక్కడ ఏకంగా 13,500కు పైగా ఎయిర్పోర్ట్లు ఉన్నాయంటే మీరు నమ్మరేమో. మీరు ప్రైవేటు ఎయిర్ఫీల్డ్లో కూడా కలిపితే ఆ సంఖ్య ఏకంగా 19,000 కంటే ఎక్కువగా ఉంటుంది. అమెరికా తర్వాత సెకండ్ పొజిషన్లో బ్రెజిల్ ఉంది. అయితే ఇక్కడ 4,000కు పైగా విమానాశ్రయాలు ఉన్నాయి. ఇదేమీ చిన్న సంఖ్య కాదు. అయితే ప్రస్తుతం ఉత్తర అమెరికా, యూరోప్ దేశాలతో విమాన రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రపంచంలో అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఇవి వాటి అందానికి ప్రసిద్ధి చెందాయి. కానీ ఈ అందమైన ప్రదేశాలు కాకుండా చాలా ప్రమాదకరమైనవి కూడా పరిగణించే ప్రదేశాలు. వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నట్రాన్ సరస్సు. టాంజానియా, తూర్పు ఆఫ్రికాలో ఈ సరస్సు అంగారకుడిపై ఉండాల్సిందే. ఈ సరస్సులో అనేక ఖనిజాలు ఉన్నాయి. దీని నీరు 60 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటుంది. నెంబర్ 2 నోరిల్స్. రష్యా ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల్లో రష్యా నోరిల్స్ నగరం ఒకటి. నికిల్ ధాతువు కరిగిన తర్వాత ఈ నగరంలో కాలుష్యంగా మారింది. దీని కారణంగా పెద్ద మొత్తంలో హానికరమైన వాయువులు గాల్లోకి విడుదలవుతూ ఉంటాయి. నెంబర్ 3 లేక్ నోస్, కామరూన్. కామరూన్లోని నియోస్ సరస్సు కూడా ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఒకటి. ఈ సరస్సు దిగువన ఉన్న శిలాద్రవాలు కార్బన్ డయాక్సైడ్ ని విడుదల చేస్తుంది. ఇది నెమ్మదిగా నీటి ద్వారా ఫిల్టర్ చేయబడుతుంది. కార్బన్ డయాక్సైడ్ కారణంగా ఇక్కడ భూకంపాలు వస్తూనే ఉంటాయని నమ్ముతూ ఉంటారు. నెంబర్ 4 దనాకిల్ ఎడారి. ఇథియోపియా దనాకిల్ ఎడారి మరో గ్రహంలా కనిపించవచ్చు. కానీ ఇథియోపియాలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. ఇది ప్రపంచంలో అత్యంత వేడిగా ఉండే ప్రదేశంగా పరిగణించబడుతుంది. పగలు రాత్రి పూర్తయితేనే ఒక రోజు లెక్కేస్తారు. కానీ కొన్ని ప్రాంతాల్లో అసలు చీకటి అనేది ఉండదు. ఆశ్చర్యంగా ఉంది కదూ. నార్వేలోని స్క్వాల్బార్డ్, ఫినామార్క్, ట్రోమా, లోఫోటేన్ ప్రాంతాల్లో ఏటా ఏప్రిల్ 20 నుంచి ఆగస్టు 22 మధ్య సూర్యాస్తమయం ఉండదు. అలాగే కెనడాలోని సునావాట్, ఐస్లాండ్, అలాస్కాలోని బ్యారో, ఫిన్లాండ్లో కూడా కొన్ని నెలలు సూర్యాస్తమయం ఉండదు. అలాగే వింటర్లో పగలు కూడా చీకటిగా ఉంటుంది.
8 ఏళ్ల వయసులో జేబు దొంగ, 11 ఏళ్లకు డ్రగ్ ఎడిక్ట్, 13 ఏళ్లకు చాలాసార్లు జైలుకి వెళ్ళాడు. 16 ఏళ్ల వయసులో తల్లిని కోల్పోయి ఒంటరివాడయ్యాడు. జీవితంలో ఇన్ని కష్టాలు అనుభవించిన వ్యక్తి ఏమవుతాడు? దుర్భర జీవితాన్ని అనుభవించి కాలగర్భంలో కలిసిపోతాడు. కానీ అతడు అలా కాదు, తనను తాను మార్చుకున్నాడు. ప్రపంచమే తనకు సలాం కొట్టేలా తన పంచ్ పవర్ని పరిచయం చేశాడు. అతనెవరో కాదు, మైక్ టైసన్. ఈగలు, దోమలంటే మురికి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. ఈగలైతే ఆహారంపై ఎక్కువగా వాళ్తాయి. ఈగల వాలిన ఆహారం చూస్తే అస్సలు తినబుద్ధి కాదు. మన ఇళ్లలో కనిపించే ఈగలు కేవలం 15 నుంచి 25 రోజులు మాత్రమే జీవిస్తాయి. అవి పగడపూట ఎక్కువగా సంచరిస్తూ నేల, గోడ, సీలింగ్ ఫ్యాన్, కిటికీల వద్ద వాటి ఆవాసంగా చేసుకుంటాయి. కిటికీల దగ్గర వాటికి కావలసినంత వెచ్చదనం లభిస్తుంది. అందుకే ఆ ప్రదేశాల్లో ఎక్కువసేపు ఉండటానికి ఇష్టపడతాయి. ఈగలు కూడా నిద్రపోతాయి. అవి నేల, మొక్కలు, కంచె తీగలు, చెత్త డబ్బాల్లో తమ నిద్ర కోసం ఎంచుకుంటాయి. వాటికి వాతావరణం మరీ చల్లగా ఉన్నా మరీ వేడిగా ఉన్నా నచ్చదు. అందుకే ఎప్పుడు ఒక స్థిరమైన ఉష్ణోగ్రతను చూసుకుంటూ ఉంటాయి. అసలు మనుషులపై ఈగలు ఎందుకు వాళ్తాయో తెలుసా? మనుషుల చర్మంపై కొంత నూనె, ఉప్పు, మృత్యు కణాలు ఉంటాయి. ఈగలు కేవలం ఇళ్లలో కనిపించే ఆహారం మాత్రమే తినవు. మానవ శరీరంపై ఉండే కంటికి కనిపించే వ్యర్థాలు కూడా వాటికి ఆహారమే. అందుకే వాళ్తూ ఉంటాయి. ఆ సమయంలో మనం చిరాకుతో వాటిని చంపడానికి ప్రయత్నించినా సులభంగా తప్పించుకుంటూ ఉంటాయి. వాటి తీక్షణమైన కళ్ళతో ప్రమాదాన్ని ముందుగా పసిగట్టి 100 మిల్లీ సెకండ్లో ఎగిరిపోతాయంట. ఈగలు ఎక్కడ వాలినా వాటి కళ్ళతో పరిసరాలను నిశితంగా గమనిస్తూ ఉంటాయి. వ్యాధుల్ని వ్యాపించడంలో ఈగలు కీలక పాత్ర పోషిస్తాయి. ఒక ఈగ మనం తినే ఆహార పదార్థాలపై వాలిందంటే దానిలో 100కు పైగా వ్యాధికారకాలు చేరినట్లే అని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా అవి గుడ్లు పెట్టినా, మల విసర్జన చేసినా వ్యాధులు వ్యాపిస్తాయి. ఈగలు ఏదైనా ఆహారం తింటే దాన్ని మళ్లీ బయటికి రప్పిస్తాయి. ద్రవ రూపంలో మార్చుకొని తిరిగి కడుపులోకి పంపించుకుంటాయి. ఆహార పదార్థాలపై లేదా మన శరీరంపై వాలినప్పుడు కూడా అవి ఇలానే చేసేందుకు అవకాశం ఉంటుంది. టమాటాల్లో 93 నుంచి 95% నీరు ఉంటుందంట. ఇది పుచ్చకాయ కంటే ఎక్కువ. అలాగే క్యాబేజీల్లో 93%, క్యాలీఫ్లవర్, వంకాయ, బచ్చల కూరలో 92%, బ్రోకలీలో 89% ఉంటుందంట. మనం సాధారణంగా విమానాలని గాల్లో వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాం. అలాగే కొంతమంది అయితే విమానాలు కూడా ఎక్కి ఉంటారు. అయితే విమానాలు గాల్లో ఎగిరేటప్పుడు ఒకదాంతో ఒకటి ఎందుకు గుద్దుకోవో తెలుసా? ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు ఒక సేఫ్టీ మెజర్మెంట్ ఫాలో అవ్వడం వల్ల ఇది సంభవించదు. కమర్షియల్ విమానాలకి ముందే కమాండ్ ఇస్తారు. అంటే ఒక విమానాన్ని 38,000 అడుగుల్లో వెళ్ళమని చెప్తే మరొక విమానాన్ని 39,000 అడుగుల్లో వెళ్ళమని చెప్తారు. దీనివల్ల ఎన్ని విమానాలు గాల్లో ఉన్నా క్రాష్ అవ్వవు. వేణుస్వామి సినీ, రాజకీయ రంగ ప్రముఖుల జ్యోతిష్కాలు సలహాలు ఇచ్చే ప్రముఖ జ్యోతిష్కుడు. వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చాలా మంది సెలబ్రిటీల జాతకాల గురించి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా చెబుతూ ఉంటారు. వీక్షకులను ఆకట్టుకునేలా జాతకాలు చెప్పడం, అందుకు తగిన విధంగా వివరణ ఇవ్వడం వేణుస్వామి ప్రత్యేకత. నాగ చైతన్య, సమంత ఎక్కువ కాలం కలిసి ఉండలేరని, వారి వైవాహిక జీవితం గడపలేరంటూ వారి పెళ్లి సమయంలో వేణుస్వామి చెప్పారు. చెప్పిన విధంగానే 4 ఏళ్ల తరకు ముందే నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకోవడం వేణుస్వామి పేరు వార్తలో నిలిచింది. ఇక ఇటీవల టాలీవుడ్ లో ఒక యంగ్ హీరోయిన్ మరియు యంగ్ హీరో చనిపోతారంటూ ఆయన 2 నెలల క్రితమే వ్యాఖ్యానించారు. దీంతో అతని పేరు అందరి నోళ్లలో నానుతుంది. వేణుస్వామి వ్యక్తిగత జీవితం తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతూ ఉంటారు. ఆయన విద్యార్హత, కుటుంబ నేపథ్యం, భార్య పిల్లల గురించి తెగ సెర్చ్ చేస్తూ ఉంటారు. వేణుస్వామి ఒక పబ్బు ఓనర్ అనే విషయం చాలా మందికి తెలియదు. వేణుస్వామి పక్కా బ్రాహ్మణుడు. కానీ మిగతా బ్రాహ్మణులతో పోలిస్తే ఆయన ఆహారం భిన్నంగా ఉంటుంది. 100కి 90% మంది బ్రాహ్మణులు పంచికట్టు, భుజం పైన కండవాతో కనిపిస్తారు. కానీ వేణుస్వామి సాధారణంగా ప్యాంటు చొక్కా వేసుకుంటూ ఉంటారు. బ్రాహ్మణుల్లో చాలా మంది శివారాధన, వైష్ణవరాధన చేస్తూ ఉంటారు. అయితే వేణుస్వామి మాత్రం కామాఖ్య దేవిని ఆరాధిస్తారు. తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశ విదేశాల్లోనూ ఆయన పూజలు, హోమాలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ వేణుస్వామి హైదరాబాద్ లో ఓ పబ్బు ఓనరు, 4 వ్యక్తులు భాగస్వామ్యంతో కలిసి పబ్బు ఏర్పాటు చేశారు. ఇందులో వేణుస్వామి కూడా ఒకరు. అయితే వేణుస్వామి వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మంది మాత్రమే తెలుసు. ఆయన సతీమణి ఎవరో కాదు, చిత్ర పరిశ్రమలో ఆమె వీణ ఆర్టిస్టు. ఆమె పేరు వీణా శ్రీవాణి. అందంగా వీణ వాయిస్తుంది. తననే తన ఇంటి పేరుగా మార్చుకుంది. అంతేకాదు వేణుస్వామి, శ్రీవాణిది లవ్ మ్యారేజ్ కావడం కూడా మరొక విశేషం.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె వేణుస్వామి తనతో లవ్ స్టోరీ గురించి ఓపెన్ అయింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన శ్రీవాణిది పూర్తి బ్రాహ్మణ సాంప్రదాయ కుటుంబం. ఆమె అసలు పేరు పి సత్యవాణి. చిన్ననాటి నుంచి విలువలు కట్టుబాట్ల మధ్య పెరిగింది. దీనికి తోడు మంచి తెలివితేటలు కూడా ఉన్నాయి. ఆమె ఇంటర్ చదివే రోజుల్లోనే పిల్లలకు వీణ క్లాసులు చెప్పేవారు. అలా సంపాదించిన డబ్బుతో తన ఖర్చులకు వినియోగించుకునేవారు. శ్రీవాణికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగ శిక్షణ నిమిత్తం హైదరాబాద్కి వచ్చే సమయంలో వీణ క్లాసులు నిర్వహించేవారు. అలా ఒకరోజు క్లాస్ పూర్తయిన తర్వాత తన వద్ద శిక్షణ తీసుకుంటున్న అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్లేందుకు ఒక వ్యక్తి వచ్చాడు. అక్కడ శ్రీవాణిని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోయాడు. చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఆయనే వేణుస్వామి. ఆ సమయంలో ఒక సాధారణ వ్యక్తి తన కజిన్ వాళ్ళ కుమార్తెను తీసుకువెళ్లేందుకు వచ్చి శ్రీవాణిని చూసి ఇక తరచూ అక్కడ రావడం మొదలుపెట్టాడు. ఇక నెమ్మదిగా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఓ రోజు నేరుగా నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగారు వేణుస్వామి. దీంతో ఆయన మంచితనం చూసి ఓకే చెప్పేసిందంట. శ్రీవాణి వేణుస్వామి వివాహం 2002లో జరిగింది. ఇక స్టార్ హీరోయిన్ రష్మిక మందనకు వేణుస్వామి గురువు. ఆయన మాటలు తూచా తప్పకుండా ఫాలో అవుతుంది. ఏమాత్రం కెరియర్ అనిపించినా ప్రత్యేక పూజలు చేయించుకుంటుంది. రష్మిక హీరో రక్షిత్ ను ప్రేమించారు. నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇదంతా కూడా సలహానే అంట. అదేవిధంగా నిధి అగర్వాల్ కూడా ఈ లిస్టులో చేరిపోయింది. ఇటీవల నిధి అగర్వాల్ ఇంట్లో వేణుస్వామి పూజలు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఒకసారి రష్మిక మందనకు చేసిన పూజా విధానం, ఆ పూజకు కావలసిన పెద్ద ముగ్గు వేసి అక్కడ కూర్చోబెట్టి రష్మిక చేస్తున్న పూజలు, అదేవిధంగా నిధి అగర్వాల్ ఇంట్లో తన కోసం చేస్తున్న పూజలు, ఆ పూజ కోసం వేసిన పెద్ద ముగ్గు మొత్తం ఒకే విధంగా అనిపిస్తూ ఉంటాయి. ఇద్దరికి ఒకే రకమైన పూజలు చేశారా అనే అనుమానాలు కూడా చాలా మందిలో ఉన్నాయి. ఒకసారి ఇద్దరికి విడిగా చేసిన పూజలు రెండు ఒకసారి కలిపి చూస్తే ఇద్దరికి ఒక రకమైన పూజ చేశారా అని అనిపిస్తూ ఉంటుంది. ఇక ఈయన అప్పుడే పుట్టిన చిన్నపిల్ల దగ్గర నుంచి పండు ముసలివాళ్ళ వరకు ఈయన టార్గెట్ చేస్తూ ఉంటారు. ఈయన చెప్పిన కొన్ని జరిగాయంటూ చాలా మంది కూడా ఈయన భక్తులయ్యారు. అందులో ఒకటి నాగ చైతన్య సమంత విడాకులు. నాగ చైతన్య సమంత విడిపోతారని ఆయనకు ముందే తెలిసినప్పుడు అది పబ్లిక్ డొమైన్లో పెట్టేదానికన్నా నాగార్జున గారికి కానీ లేక సమంత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ చెప్పినట్లయితే వాళ్ళు ఏదో రకమైన చర్యలు తీసుకుంటూ ఉంటారు కదా. లేకపోతే ఈయన దగ్గరే పూజలు చేయించుకునే వాళ్ళు కదా. ఇక రెండోది రామ్ చరణ్ ఉపాసన గారికి వారి కడుపున పిల్లలు పుట్టే యోగం లేదని చెప్పారు. కానీ వారికి ఒక ఆడపిల్ల పుట్టేసరికి ఆమె జాతకం చాలా బాగుంటుంది, ఈ మొక్కతే ఆ వంశానికి యువరాణి అని చెప్పారు. ఇక మరొక విషయం ఏంటంటే బాహుబలి తర్వాత ప్రభాస్ గారు ప్యాన్ ఇండియన్ స్టార్ అయ్యారు. అప్పుడు ఆయన మీద కూడా జాతకం చెప్పారు. అదేంటంటే ప్రభాస్ గారు చేసే ప్రతి సినిమాకు సంబంధించిన ప్రొడ్యూసర్ కూడా జాతకాలు చూపించుకోవాలని. అంటే ప్రభాస్ తో సినిమాలు చేస్తే ఆ సినిమా ప్రతిదీ కూడా ఫ్లాప్ అవుతుందని. సో మళ్ళీ ఆయన జీరో నుంచి మొదలు పెట్టాలనే విధంగా చెప్పారు. కానీ 2023 డిసెంబర్ నెలలో వచ్చిన సలార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సినిమాలనేవి ఒకసారి ఆడుతుంది, ఇంకొకసారి ఫ్లాప్ అవుతుంది. అంత మాత్రాన ఆ హీరోకి గానీ లేదా ఆ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి గానీ కెరియర్ డ్రాప్ అవుతుంది అనుకుంటాం చాలా రాంగ్. ఇక ఈయన 2023లో తెలంగాణ ఎన్నికల్లో కూడా వేణుస్వామి గారు అందులో కూడా కలగజేసుకున్నారు. అదేంటంటే 2023 ఎలక్షన్ తర్వాత డైరెక్ట్ గా బీఆర్ఎస్ విన్ అవుతుంది, బట్ కేసీఆర్ గారు సీఎం గారు, డైరెక్ట్ గా కేటీఆర్ గారు సీఎం అవుతారని చెప్పారు. అలాగే రేవంత్ రెడ్డి గారు అసలు సీఎం కాలేరని చెప్పారు. కానీ సీన్ రివర్స్ చేస్తే రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. ఇక ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరి మనిషి జీవితంలో ఆర్థిక ఇబ్బందులు, ఒడిదుడుకులు, అలాగే కష్టాలు ఉంటాయి. అంత మాత్రం చేత మనం ఏదో చేయించుకుంటేనో లేక ఏదైనా చేస్తేనో మంచి జరుగుతుంది అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా అలాగే చేస్తారు కదా. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా అటువంటి చేయించుకుంటే ఎవరికి కష్టాలు అనేవి ఉండవు కదా. ఇక ఫైనల్ గా నా ఒపీనియన్ ఏంటంటే మన లైఫ్ లో ఏదో జరగాలని లేకపోతే ఏదో జరగలేదని చాలా మంది ఫేక్ జ్యోతిష్కం చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి జ్యోతిష్కాలు చెప్పించుకుంటూ ఉంటారు. వీళ్ళు చెప్పే ఫేక్ ప్రిడిక్షన్ వల్ల దేవాలయాలు మరి చర్చిల్లో ఉండే పూజారులకు గాని లేదా పాస్టర్లకు గాని జనాల్లో వీరి మీద నెగిటివ్ ఇంప్రెషన్ పడే అవకాశం ఉంటుంది. సో ఒక్కసారి ఆలోచించండి, ఎవరు ఫేక్ ఎవరు ఒరిజినల్ అని ఆలోచించి వాళ్ళ దగ్గరికే వెళ్ళండి. ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారం తినడం వల్ల అందులో ఉండే పోషకాలు పోతాయి. పోషకాలు లేని ఆహారం తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే. ఒక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజన్ కూడా అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎవరైనా సరే ఆహారం తినేటప్పుడు అప్పటికప్పుడు వండుకొని తినడమే మంచిది. ఉదయం పూట లాలాజలంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి మరియు మొటిమలు, ముఖం యొక్క తెల్ల మచ్చలు నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. 1976లో స్టీవ్ జాబ్స్ గ్యారేజీలో నిర్మించిన అరుదైన యాపిల్ కంప్యూటర్
2014లో జరిగిన వేలంలో $9,05,000 విక్రయించబడింది. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో చాలా మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు సంపాదిస్తున్నారు. మీరు కూడా వీరిలాగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలన్నా మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ఇండియాలో ది బెస్ట్ ప్లాట్ఫామ్ అయిన ఏంజిల్ వన్లో మీరు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి మనీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఇందులో మీరు ఐపీఓస్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, కమోడిటీ ట్రేడింగ్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్తో పాటు యుఎస్ కంపెనీలు అయినటువంటి గూగుల్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్, అమెజాన్, టెస్లా, మైక్రోసాఫ్ట్ వంటి స్టాక్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇందులో మీరు కేవలం $100 కూడా ట్రేడింగ్ స్టార్ట్ చేయవచ్చు. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేసి మనీని సంపాదించవచ్చు. మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ బుక్ ఉంటే చాలు. విత్ ఇన్ 5 minutes మీకు మీరే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చే లింక్ మీద క్లిక్ చేసి విత్ ఇన్ 5 minutesలో అకౌంట్ ఓపెన్ చేసుకొని సక్సెస్ఫుల్గా ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు తెలుసుకుంటాకి సిటీసీ ప్యాడ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కన బెల్ సింబల్ కనపడుతుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.